నమో బుద్ధాయ. అందరికీ జై భీములు. నేను ఈ ఐస్కాలో జనరల్ సెక్రటరీని, రాధికా వేములని. I am Radhika Vemula and I stand here as the General Secretary of ISCA. అంటే ఇక్కడ నేను ఈ ఆల్ ఇండియా కమిటీలో ఉండటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఉమెన్స్ గురించి కొంచెం స్పెషల్గా కొంచెం వర్క్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఉన్నాను. The purpose of this conference, of my presence here, the purpose of this conference, of my presence in this conference, is the issue of women's representation in Dalit politics. ఈ ఉమెన్స్ ట్రాన్స్జెండర్స్ గురించి అసలుకి మన భారతదేశంలో ఎక్కువ ఎవరు మాట్లాడటం లేదు. వాళ్ళకు కూడా వాళ్ళకి హక్కులు ఉన్నాయి. వాళ్ళకి మనం జాబ్స్లో కానీ రిజర్వేషన్లో కానీ ఇవన్నీ కూడా మనం చూసుకుంటానికి ఈ ఐస్కా ఒక మంచి వేదికగా నేను భావిస్తున్నాను. The scope of what we call as the Dalit movement has not reached to say Dalit women and Dalit trans people. What I aspire through ISCA is that we reach what we call is at the grassroots level of Dalit women, but also elevate it at a national concern. How do we bridge? How do we see ISCA as this conduit to build what is in the grassroots, where we see Dalit women, where we see Dalit trans people, where we see trans people from different communities of SC and STs. How do we bridge their voices at a national level? ఈ ఐస్కాలో ఈ ఉమెన్స్ ట్రాన్స్జెండర్స్ మొత్తము కూడా మనం దాన్ని ఏమంటారు అట్లా జాయిన్ అవ్వటం, అందరూ కలిసి జాయిన్ అయ్యేసి మన ఈ ప్రైవేట్ సెక్టార్లో వీటిల్లో కూడా మన హక్కుల కోసం మనం పోరాడటానికి ఇది ఒక మంచి వేదిక. This is a good opportunity for this conference, a conference like this, and a committee like this, to populate it with more women, with more marginalized sections of the society who have otherwise not been given a voice, and that's what we hope with this kind of a movement. ఈ ఐస్కాలో జిల్లాల వారీగా, స్టేట్ వారీగా ఉమెన్స్ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి, ఒక కమిటీగా ఏర్పడేసి దాంట్లో మినిమం ఛార్జెస్ 100 నుంచి 500 దాకా ప్రతి నెల మనం కరెక్ట్ చేసేసి, లేదా నెలలో ఒక్కరోజు కూలీ అని పెట్టుకొని అయినా, లేదంటే 100 రూపీస్ నుంచి 500 దాకా అయినా కూడా మనం కరెక్ట్ చేసేసి మనం ఈ ట్రాన్స్జెండర్స్కి కానీ వీళ్ళు పడే స్ట్రగుల్స్ మీద కానీ మనం పోరాడవచ్చు. ఆ డబ్బుల్ని మనం ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే మనం ఇవ్వాలి ఏంటనేసి మీరు ఒకవేళ అందరూ అనుకోవచ్చు. ఏంటంటే ఈ రాజకీయ పార్టీలలో కూడా రుసుము వసూలు చేస్తారు. 100 రూపాయల నుంచి 500 దాకా వసూలు చేస్తారు. ఇప్పుడు ఏపీలోకి వచ్చేసి తెలుగుదేశం పార్టీ 500 రుసుము వసూలు చేస్తుంది. అట్లాగా జనసేన పార్టీ వచ్చేసి 1000 రూపాయలు. ఇట్లాగా వాళ్ళు రుసుము ఒకటి కలెక్ట్ చేసేసి ఆ రాజకీయ పార్టీలో అంటే వాళ్ళ జోబుల్లోకి వెళ్ళిపోతాయి. మనం ఏం చేస్తామంటే మనం ఐస్కాలో పెట్టేసి ఎక్కడ స్ట్రగుల్ ఉందో అక్కడ పిల్లల కోసం అనేసి ఖర్చు పెడతాము. వాళ్ళు స్టైఫండ్ రాని పిల్లలకి మనం చదివించటము, నిత్య అవసరాలు అండ్ స్టైఫండ్ అంటే అసలు బాగా పూర్ పీపుల్ వస్తూ ఉంటారు. వాళ్ళకి నిత్య అవసరాలు మనం చూసుకోవటం, వాళ్ళని చదివించటం, ఫారిన్కి వెళ్ళేసి మనం ఫారిన్లో చదివించడానికి కూడా మనం ఏర్పాటు చేయటం, పిల్లల్ని బయటకు తీసుకొచ్చి చదివించటం, అందరినీ అన్ని చోట్ల ఉద్యోగాలు కానీ రాజకీయాల్లో కానీ పిల్లల్ని బయటకు తీసుకురావాలి అనే ముఖ్య ఉద్దేశం అది.
so much of the economic mobilization that the political parties do is very confined to their own progress, to their own political parties. It's confined to a prosperity of a singular individual or the representatives of that community. What I want to do with this through this conference and through ISCA is to collect, have the if the members could commit some amount of donation, and if that could directly benefit socially to the people, to the students, say via stipend, say via a scholarship, say via basic facilities that they might need or require that are not fulfilled through other means. So through this movement, to have this kind of a movement where everyone contributes committedly, and it could be say around 500 to 1,000, and if we could dedicate it, and if everyone could be in this together, maybe we could benefit our own students instead of relying entirely on, say, the political parties, where the donations only is limited to their own benefits. నా ఉద్దేశం ఏంటంటే ఐసా ఒకటి మనం మన కోసం ఏర్పరచుకొనేసి మనం ఒక్కొక్కరు విడివిడిగా వెళ్ళేసి ప్రతి దాని గురించి ఫైట్ చేసే బదులు ఈ ఐసా ద్వారా ఫైట్ చేయడం అనమాట. మనకి ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ మనకు రావాల్సిన రిజర్వేషన్స్ అవన్నీ కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా మన ఎస్సీ ఎస్టీ ఫండ్ మొత్తం ఎలక్షన్స్ ఖర్చు పెడతాము, అట్లాంటివి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఈ ఐస్కా ద్వారా మనం ఏదైనా కూడా అడగడానికి కానీ మన కమ్యూనిటీ కోసం, ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ కమ్యూనిటీ కోసం మనం ఏదైనా చేయడానికి వీలు ఉంటుందనే ఉద్దేశం ఈ ఐస్కా మనకు కల్పిస్తుంది. మనకి ISCA acts as this kind of a bridge where the tangible changes could take place, where when we talk about movements, when we talk about it's so limited to the political, it's so limited to the marketing of it. How about we channelize the same resources in order to educate? How about how to directly, when you say funds, how is it directly affecting the social? How is it directly affecting the people? Is what I feel that ISCA is at the center of it, where we impact the people directly. ఈ ఐస్కాలో కమిటీస్ కూడా రాహుల్ మనం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేసి మనం కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. రాహుల్ పల్లెల్లోకి వెళ్ళాలి. అక్కడ కూడా మనం ఐస్కా గురించి మనం వాళ్ళకందరికీ వివరంగా చెప్పాలి. మనం అక్కడ కూడా కమిటీలను వేసుకోవాలి. ఇది సిటీస్లోనే కాకుండా పల్లెల్లోకి కూడా వెళ్ళాలి. జిల్లాల వారీగా పల్లెల్లోకి ఇవన్నీ వెళ్ళేసి మనం అక్కడక్కడ కమిటీలను ఏర్పాటు చేసుకుని అవన్నీ స్టేట్ కమిటీ వాటి మీద పనిచేస్తుంది. అన్ని స్టేట్ల మీదుగా ఇది నేషనల్ కమిటీ పనిచేస్తుంది. ఆ విధంగా మనం కమిటీలను ఏర్పరచుకొని అట్లా వర్క్ చేయాలి. As we saw before, as Prashant was also showing, there is a rhythm in which ISCA works, and how about we do not limit ourselves to cities, to metropolitan cities, but we also go at a micro level, we go into the villages. And this is the appeal that I want to do to Rahul, that we do not just confine ourselves to the big cities, but we enter these villages, we enter these little vadas, we enter these palladurus, which is vadas, and Dalit bastis. How can we strategize and enter those spaces? ఇంకొంచెం రోహిత్ యాక్ట్ గురించి మాట్లాడతాను, చెప్పు. We will speak about Rohit Act now. రోహిత్ యాక్ట్ ఇప్పుడు మనకి మాటలు అంటే ఇప్పుడు 10 years అవుతుంది కదా కేసు పెట్టేసి, ఇప్పుడు మాటలకి వచ్చేసింది.
అంటే కోర్టులో అంటే వాదోపవాదాలు జరుగుతున్నాయి. Right. జరుగుతున్నాయి. It's been 10 years now since the institutional murder of Rahul Rohit, and we have been constantly been in our debates and arguments, and this is how we are mobilizing and causing a momentum to this kind of a justice for Rohit, and we finally reached where the Supreme Court is hearing us. సుప్రీం కోర్టులో నేను పాయల్ వాళ్ళ మమ్మీ మేమిద్దరం కేసు వేసాము సుప్రీంకోర్టులో. మేము కేసు వేయబట్టి ఈ 10 years నుంచి పోరాడబట్టి మొన్న హీరింగ్ అయింది. హీరింగ్ జరిగింది. జరిగినప్పుడు యూజీసీ వాళ్ళు మన గవర్నమెంట్ వాళ్ళని అడిగారు, అవును పిల్లలు చనిపోతున్నారు, మీరేం చేస్తున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అంటే ఒక యాక్ట్కి అంటే మొదటి నుంచి రోహిత్ యాక్ట్ అని అంటున్నాము, అది మీ అందరూ తెలిసిన విషయమే. రోహిత్ యాక్ట్కి కొన్ని పాయింట్స్ మన గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ తయారు చేసింది. అంటే నాట్ బ్యాడ్, అది కొంచెం బాగానే ఉంది, మరీ తీసేసినట్లేం లేదు. ఈలోగా రాహుల్ గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ ఉన్న ఏరియాలో రోహిత్ యాక్ట్ ఇచ్చేసేయండి అనేసి ఆయన ఆర్డర్ వేయటం జరిగినప్పుడు ఇప్పుడు బెంగళూరు అంటే కర్ణాటక, తెలంగాణలో రోహిత్ యాక్ట్ని ఇవ్వటానికని సురు చేస్తున్నారు. ఇంతవరకు చెప్పు, మళ్ళీ చెప్తాను. Payal Thadve and Payal Thadve's mother and I have been working on going to the courts to make our voices heard, and the most prominent question we ask to the universities and to the Supreme Court is, what are you doing when the students are dying, and how do we concretize Rohit Act? BJP has proposed some points which some are valuable and they cannot be entirely discarded, and we have been working towards some concrete points towards Rohit Vemula. And the opposition leader Rahul Gandhi, we have been speaking to him and we are in touch with him, and we are in very disparate locations. We are forming in Bengaluru. There are these Ambedkarite groups who are working on Rohit Act. In Hyderabad University, there are folks at ASA who are working for this. So right now we are little desperate, very separate, but we are trying to be coherent with our voices by going to the opposition, by constantly talking about Rohit Act. 10 years నుంచి మేము రోహిత్ యాక్ట్ గురించి కంటిన్యూగా పోరాటం చేస్తూనే ఉన్నాము. కొన్ని నెలల నుంచి కర్ణాటక ప్రభుత్వంలో కొంతమంది యాక్టివిస్టులు, లీడర్స్ వాళ్ళందరూ పోరాటం చేస్తున్నారు. ఈ మన రాహుల్ గాంధీ గారు చెప్పంగానే ఈ కర్ణాటక ప్రభుత్వం వితిన్ 2 daysలో 2 papers రెడీ చేసేసి ఇది రోహిత్ యాక్ట్ కింద కొన్ని పెట్టేసాము వీటిల్లో అనేసి చేసింది. అది అస్సలు బాగలేదు. ఈ ఐస్కా నుంచి కూడా కొంచెం మనం డిమాండ్ చేద్దాం రాహుల్. ఏంటంటే మనం మంచి పాయింట్స్ రోహిత్ యాక్ట్లో ఉండేది, యాక్ట్లో మనం కొంచెం కఠినంగా కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్లు పాయింట్స్ కొన్ని పెడదాము. మళ్ళీ ఒక్కసారి యాక్ట్ కనుక వచ్చేసిందంటే మనం తీయటానికి కానీ పెట్టడానికి కానీ వీలు ఉంటుందో లేదో, అందుకని మనం కూడా కొంచెం డిమాండ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటున్నానంటే ఈ వాళ్ళు అక్కడ ఉండేసి వాళ్ళు యాక్ట్ గురించి వాళ్ళ పేపర్స్ రాసుకోవడం కాదు. సస్పెండ్ అయిన 4 పిల్లలు ఉండాలి, రోహిత్ వేముల తల్లిగా నేను ఉండాలి, రాజా ఉండాలి. మా అందరి సమక్షంలో ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నది అవన్నీ మనందరం కలిసి కూర్చొని రాసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అదే నేను చెప్పబోతున్నాను. ఏదో రాసేసాములే, యాక్ట్ వచ్చేస్తుందో రాసేసుకున్నాములే అనేసి చేయటం కాదు. దీనికంటే కూడా బీజేపీ వాళ్ళు తయారు చేశారు
అది యూజీసీ వాళ్ళు చెప్పినప్పుడు దాంట్లో కొంచెం బాగున్నట్టుంది. అట్లాగా మనం కొంచెం మంచిగా రోహిత్ యాక్ట్ని తయారు చేసుకుంటే బాగుంటుందనే నా ఉద్దేశం. దాంట్లో పిల్లలకి రక్షణ ఉండాలి. It's been 10 years that this struggle has been going on, and there have been some efforts in the past which has not been concretized. But what I want to convey to Rohit, Rahul especially, is that we do not take this for granted, that we don't to have very serious be in this conversation, in this meeting, where you, I, and the 4 suspended students be present in that Rohit Act meeting, and we put in those strong points and just not let it be a political game, because even to an extent even BJP has some valid points in the Rohit Act, whereas the opposition has failed to do so. So we need to, the need of the hour is that I, you, and all the 4 suspended students should be there together and form this Rohit Act immediately. నాకు ఇదంతా చూస్తుంటే మొన్న నేను ఎక్కడ బిట్టు వాళ్ళ యూనివర్సిటీ అశోక యూనివర్సిటీకి ఒక చిన్న కాన్ఫరెన్స్కి వెళ్ళాను. పిల్లలు అంటే అది మీటింగ్ ఏం కాదు, ఎవరికి ఇంత చిన్న కాన్ఫరెన్స్ కాదు. అక్కడ ఒక పిల్ల క్వశ్చన్ వేసింది, ఏమంటే అమ్మ రోహిత్ యాక్ట్ బీజేపీ ప్రభుత్వంలో వచ్చేసి వాళ్ళు చేసేసి రోహిత్ యాక్ట్ మేము చేసామని చెప్పుకుంటే ఎట్లా కానీ. అప్పుడు నేను చెప్పాను, అసలు బీజేపీ వాళ్ళే చేయరు, అది రోహిత్ యాక్ట్ తీసుకురారు, వాళ్ళు ఎందుకు తెస్తారు, అసలు తెచ్చే ప్రసక్తే లేదన్నాను. కానీ ఇప్పుడు యూజీసీ అడిగిన దానికి వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. ఎట్లా ఉంటుందో చూడాలి. Someone in the Ashoka University posed this question that it was under the BJP rule that Rohit Nirmala's institutional murder happened. So how do you see this contradiction, where this is the same government that is bringing out these Rohit Act? And I want to say it very sternly that it doesn't hold any water, the Rohit Act that they are proposing, and that it doesn't, unless we are all together in that room, it doesn't hold any water. It's meaningless. ఈ ఉమెన్స్, ట్రాన్స్జెండర్స్, ఇంకా దళిత ముస్లిమ్స్, ఆదివాసీ ఉమెన్స్, మెయిన్ ఆదివాసీ ఉమెన్స్, వీళ్ళందరి కోసం అనేసి మనం ఈ ఐస్కా కమిటీని ఏర్పాటు చేసేసి ఈ ఉమెన్స్ గురించి మనం ఎక్కువగా పోరాడటం అనేది ఈ ఐస్కాలో పోరాడటానికి వీలు ఉంటుంది. ఈ ఐస్కా ద్వారా మనకు కావాల్సినవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు, మనకు ఉన్న రైట్స్ మొత్తం మనం తెచ్చుకోవచ్చు. It is precisely that we are, as an ISCA members, we are so much on the grassroots that these questions of gender, the question of the absence of, say, Dalit women or Dalit trans, or in general trans, or the other minoritized communities, it's because precisely that we are on the ground that these representations are possible. How do we mobilize to concretize these representations? What are the roles that they are playing? How are we mobilizing? How are we making those voices heard? ఈ ఫండ్ రైజ్ చేయమనేది ఎంత అమౌంట్ నుంచి ఇంత అమౌంట్ దాకా అన్నది నా ఉద్దేశం మాత్రమే. అది కమిటీ మొత్తం కూర్చొని మాట్లాడుకొనేసి మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ ఇంకొకసారి మీకు మెసేజ్ ఇస్తారు. The funding structure that I spoke about in the beginning, the intention of it is to provoke a conversation around it, to provoke a discourse of how this can be strategized in order so that everyone could be benefited, so that in the end it's the community that supports the community, because as I also said in the beginning, that when the government is cutting the SC/ST funding and is utilizing those the allocation of those funds in order for their own political gain, we are left with our own communities. We are left with our own communities helping each other, and in that, how is ISCA mobilizing? It's important, and
It's something to look forward to. నా ఉద్దేశం మాత్రమే కమిటీ కూర్చొని మాట్లాడొద్దని చెప్పాను. Yes. ఓకే. This is her intention, but this is something that the entire committee should sit together and discuss with her. ఈ ఐస్కా తరఫున పిలవంగానే మీరందరూ వచ్చినందుకు మీకు అందరూ ధన్యవాదాలు. నేను వచ్చి మాట్లాడినందుకు కూడా, నా మాటలు కొంచెంసేపు మీరు విన్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. It's the fact that you all intently listen to me. It's really, she's very thankful for that. Thank you so much. ఓకే. జై హింద్.